మన కాలేజీ స్నానం చేసి ఉంటుంది కదరా, నీకులా కాదు. నేను పొద్దునే స్నానం చేశాను, మీలా కాదు. పోయిన వారం నేను స్నానం చేశాను, నీకులా కాదు రా. గుడ్ మార్నింగ్. వాళ్ళు మీకు చెప్పలేదు. చెప్తారనుకుని చెప్పా. ఏ రాజా, ఇంకెంతకాలం దూరంగా ఉంటావమ్మా? దగ్గరికి ఎప్పుడు వస్తావు? నన్ను కాదు, మిమ్మల్నే. నువ్వే రాజా, నాకు నువ్వే కావాలి. వెళ్ళండి సార్, ముచ్చట పడుతుంది. నేనా? నువ్వే రాజా. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ తో. సో వాట్? బూత్ టూతా. యు నో హూ యామ్ ఐ? హూ ఆర్ యు? చెప్పరా. న్యూ అడ్మిషన్. సారీ, కాలేజ్ కి ప్రిన్సిపాల్. కాలేజీలో నాకు నచ్చింది ఒకటే ఒకటి, సెల్లలో సొల్లు కొట్టుకోవడం. సార్ అది చూడండి ఇక్కడ. సార్ యూత్ అన్నాక సెల్లు, సెల్ అన్నాక సొల్లు కామన్ సార్. లైట్ తీసుకోండి. రేపటి నుంచి దీన్ని ఎలా బంద్ చేయాలో నాకు తెలుసు. వాళ్ళని లెగమని చెప్పరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. పర్లేదు సార్, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. ఎవడరా అది? ఎరా, నాకే కౌంటర్ ఇస్తున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలియదు. గుళ్ళో ప్రసాదం దొబ్బేసే ఫేస్ నువ్వుని. ఏదైనా మీ తర్వాతే సార్. ఏరా, నీకు నవ్వు వచ్చేస్తుందా? పోలేండి సార్, లైట్ తీసుకోండి. లైట్ తీసుకుంటానో ఆర్డర్ తీసుకుంటానో గుద్దు కానీ. ఇదిగో, ఇది మొదటి రోజు కాబట్టి లైట్ గానే తీసుకుంటున్నాను. మరి రెండో రోజు హార్డ్ తీసుకుంటారా సార్? కామెడీ ఎక్కువైపోయింది. నువ్వు చెప్పరా. డియర్ స్టూడెంట్స్, సెల్ ఫోన్ వల్ల యూత్ చెడిపోతున్నారని మన ప్రిన్సిపల్ ఫీలింగ్. కాబట్టి రేపు నుంచి కాలేజీకి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. కాదు కూడదు అని తీసుకొస్తే మాత్రం టీసీ గ్యారెంటీ. ఇది మ్యాటర్. ఓ, మరి మా పేరెంట్స్ ఫోన్ చేసుకోవాలంటే ఎలాగో. ఎక్స్పెక్ట్ చేశా నీకు ఇలాంటి ఏదో డౌట్ వస్తుందని. అందుకనే కాలేజీలో ల్యాండ్ ఫోన్ ఏర్పాటు చేశాను. మీ పేరెంట్స్తో మాట్లాడుకోవాలంటే ఆ ఫోన్లోనే మాట్లాడుకోవాలి. ఓకే, అర్థమైందా? రమ్య, రమ్య ప్లీజ్ రమ్య, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. చూడు మధు, మాకెన్నో ఆస్తులున్నాయి. నువ్వు చాలా రిచ్ అని చెప్తేనే నేను లవ్ చేశాను. కానీ నువ్వు గతి లేని వాడవని తెలుసాక నేను పెళ్లి చేసుకుని నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను. నేను చేసేది తప్పే, బట్ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను. ఐ లవ్ యూ సో మచ్ రమ్య, ప్లీజ్. రమ్య ఒక్క నిమిషం రమ్య, నా మాట విను రమ్య, ప్లీజ్ రమ్య, ప్లీజ్ రమ్య, ఐ లవ్ యూ రమ్య. రమ్య ప్లీజ్, ప్లీజ్ రమ్య, ప్లీజ్. ఏంటి పోతావా? పోవే, నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దు. ఏంటి బెదిరిస్తున్నావా? చేస్తే చావరా. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరిని చూడటమే తప్పంటారు. అలాంటిది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం అంటే అది సంసారం అనరే, వ్యభిచారం అంటారు. ఆదర్శాలు చెప్పడానికి బానే ఉంటాయి, చేయడానికి కాదు. పెళ్ళయ్యాక బ్రతకడానికి ప్రేమ సరిపోదు, డబ్బు కావాలి. నువ్వు చెప్పినట్టు వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి సేవలు చేస్తూ జీవితాంతం వాడి పెళ్ళంగా ఉండిపోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. వాడికి నేను సూట్ అవుతానేమో గానీ వాడు నాకు సూట్ అవ్వడు. మధు వద్దు, నా మాట విను. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వద్దు సార్, నన్ను ఎవరు ఆపొద్దు సార్. రమ్య లేని జీవితం నాకు వద్దు సార్. అమ్మ రమ్య, మన కాలేజీ పరువు ఫ్యూచర్ అంతా నీ చేతుల్లోనుంది. ఎలాగైనా మధును ఆఫ్ చేయి. సారీ సార్, మీ కాలేజ్ ఫ్యూచర్ కోసం నా ఫ్యూచర్ ని స్పాయిల్ చేసుకోలేను. రమ్య, నన్ను లవ్ చేశానన్నావు, నాతోనే లైఫ్ అన్నావు. నాకు తెలియకుండా ఇంకోని లవ్ చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే ఈ విషయం తాగి చచ్చిపోతాను. రమ్య, ఏంటి నన్ను లవ్ చేశానని చెప్పి నాకు తెలియకుండా మరో ఇద్దరిని లవ్ చేసావా? ఇప్పుడు పెళ్లి ఇంకొకరితో. మర్యాదగా మా ముగ్గురులో ఎవరినో కొన్ని పెళ్లి చేసుకో, లేదంటే ఛీ, నీ బతుకు వచ్చి ఎలాంటి దాంట్లో నేను లవ్ చేశాను. వాసు, ఈరోజు మధు ప్రాణాల కాదు, మన కాలేజ్ ప్రెస్టేజ్ కూడా కాపాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. చూసావరా, సెల్ ఫోన్ బంద్ చేసాక కాలేజీ ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగా, ఒకసారి అట్లు కేసుకోండి. అదేంటారా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడ్డారు. సార్ లైట్ తీసుకోండి. నువ్వు మూసుకో, ఇక్కడ నుంచి చూసుకో. ఎలా ఉన్నావు నాన్న?
రాత్రిపూట నాకు అసలు నిద్రే పట్టట్లేదు. పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు. అబ్బో సుఖీ బావ గురించి మాట్లాడుతుంది అని మీరు అనుకుంటున్నారు. మాట్లాడుతుంది. అవునా? ఎక్స్క్యూజ్ మీ. సార్ మీరా? నేనే. ఎవరితో మాట్లాడుతున్నా? మా నాన్నగారితోటి. అవునా? హలో, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను శ్రీరామ్ సార్. ఆహా, మీ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుంది? అది అశ్వాక్ష ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఏం చదువుతుంది? బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. మీ మిస్సెస్ పేరు ఏం పేరు? రామసీత సార్. అన్నిటికీ కరెక్ట్ గా జవాబు చెప్పారు. లాస్ట్ కి క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. మీ అమ్మాయి పేరు ఏం పేరు? బంగారం సార్. బంగారం ఏంట్రా? బంగారం ఎత్తడే అని. ముద్దు పేరు కాదు, అసలు పేరు. అది సార్ సంధ్య అనుకుంటాను సార్. ఓర్ యూస్లెస్ ఫెలో, నువ్వెవరో నాకు తెలిసింది. పేరు కూడా తెలియకుండా నువ్వు ట్రాక్ ఎక్కించేస్తున్నావా లేడీస్ ని? మరి ఏం చేయమంటారు సార్? నాకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎన్ని పేర్లను గుర్తుంటాయి సార్? పెట్టే ఫోను. విన్నావా? ఆ యూస్లెస్ ఫెలోకి నీ ఊరు తెలీదు, పేరు తెలీదు. పైగా నీది పెద్ద లవ్వు. మీ నాన్నని చెప్పి వరసలు కలుపుతావా? సిగ్గులేదా? ఎలా? పోనీలేండి సార్, నా మనోహర్తో సెట్ అవుతాను. యూత్ సార్. అందట్లేదురా. ఎవరు అదే? చింటూ పదండి పదండి. అత్తయ్య అత్తయ్య, ఏంటే అడావిడి? బావ ఇంట్లోనే ఉన్నాడా? బావా ఏంటే ఈరోజు పొద్దున్నే తగలడ్డావు? నువ్వు కొత్తగా తయారవుతున్నావు కదా, చూసి తరిద్దామని. ఓ అదా, ఇవాళ మనం ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నాం కదా, అందుకని. నీ బాలకం చూస్తుంటే కాలేజ్కి చదువుకోవడానికి వెళ్ళినట్లేదు, అమ్మాయిలకి సైట్ వేయడానికి వెళ్ళినట్టుంది. ఏంటి ఎప్పుడు నీ గోలా? బావా ఇది చూడు బావా. ఏంటి ఇలా కంట్రోల్ తప్పుతున్నావేంటే? నిన్ను నా కంట్రోల్లో పెట్టుకోవాలంటే నేను నా జాగ్రత్తలో ఉండాలిగా బావా. చిచి, నీకు అసలు సిగ్గలేదు. పో బావా. బావా అబ్బా, కాలేజీ టైం అవుతుంది, జరగవే. ఓ నీ తీసినా అర్థం చేసుకోవట్లేదు. నువ్వేం మగాడివయ్యా బాబు. నిన్ను ఇట్లా. బావా గుడ్ మార్నింగ్ మావయ్య. సీత, వాసు వచ్చాడు చూడు. వస్తున్నానండి. ఏంటి మావయ్య ఈరోజు స్పెషల్? స్పెషలా? అది జరిగే పనేనా? రేయ్, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, ఒకే భార్య ఒకే దోశ. అత్తయ్య, దోశ చాలా బాగుంది అత్తయ్య. అసలు దోశను నీలా చేసేవాళ్ళు ఎవరు ఉండరు అత్తయ్య. ఒలింపిక్స్ లో దోశలు పోటీ పెడితే నీదే గోల్డ్ మెడల్. ఒరే, ఈ సోదంతా ఎందుకు గాని డైరెక్ట్ గా డబ్బులు కావాలని అడగచ్చు కదరా. నువ్వు జీనియస్ అత్తయ్య, అందుకే నువ్వంటే నాకు ఎంతో లైక్. ఇక చాలా ఆపరా, ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక డ్రెస్సేనా? గీత, టిఫిన్ రెడీ. వస్తున్నా అమ్మా. అమ్మా, ఏంటే? కొత్త డ్రెస్ కొనమని నాన్నతో చెప్పవా? రోజుకో కొత్త డ్రెస్ కొనటానికి మీ నాన్నేం కోటీశ్వరుడు కాదు. నువ్వు అన్నట్టు ఆ కోటీశ్వరుడి కడుపున పుట్టినా పోయేది. నాకేం టిఫిన్ వద్దు, పో. ఏంటమ్మా టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు? మీ ఆవిడని అడుగు, చెప్తుంది. రే రవిరా. ఎరా రవి, నువ్వు కాలేజ్కి రావట్లేదా? లేదురా, నేను జాబ్లో జాయిన్ అయితే గానీ ఇల్లు గడిచేలా లేదు. నా గురించి బాధపడకండి రా, మీరు మాత్రం బాగా చదువుకోండి. వెళ్ళొస్తాను రా. ఏంటి?
మిస్ అయిందిరా. ఏం మిస్ అయిందన్నా? బస్సురా, బస్సు. బావా బావా, ఏంటి నీకు గిఫ్ట్. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ టైం ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నావు కదా, అందుకే వేసుకో బావా. ఇప్పుడా? ఇక్కడ? ఓకేనా? హీరోలా ఉన్నావు. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. బై. పాపా ఏంటది? సిగురు అబ్బయ్యా, సింత సిగురు. ఏం చేస్తారు పాపా దీంతో? చేపల పులుసు పెట్టుకుంటారు అబ్బయ్యా. బాగుంటుందా పీప ఇది? అబ్బో, నీకు ఎటకారం ఎక్కువ అబ్బయ్యో. ఓలమ్మో, ఏంటి సంటూ డంగైపోనాడు? ఈడి దిల్ దిలాయించి దమక్ కులాయించింది పప్ప.